జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని కీలక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇవి పాస్పోర్ట్, రైల్వే ప్రయాణం, ఆధార్, డీజిల్ కొనుగోలుపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది పాస్పోర్ట్ ఫీజులు పెంపు. ఇకపై కొత్త పాస్పోర్ట్ లేదా రెన్యువల్ కోసం దరఖాస్తు చేస్తే పెరిగిన ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ 36 పేజీల పాస్పోర్టుకు 2,500 రూపాయలు, తత్కాల్ సేవకు 5,000 రూపాయలు ఫీజు వర్తిస్తుంది. రెండోది రైల్వే జరిమానాలు కఠినం. టికెట్ లేకుండా ప్రయాణిస్తే కనీస జరిమానా 500 రూపాయలు. ఇతరుల టికెట్ పై ప్రయాణం, జనరల్ టికెట్ తో రిజర్వేషన్, బోగీలో ప్రయాణం, నిషేధిత వస్తువులు తీసుకెళ్లడం వంటి ఉల్లంఘనలకు 5,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మూడోది ఆధార్ లో ఈమెయిల్ అప్డేట్ ఉచితం. కొత్త ఆధార్ యాప్ ద్వారా ఆధార్ కు లింక్ అయిన ఈమెయిల్ అడ్రస్ ను మార్చుకుంటే ఇక 75 రూపాయలు ఫీజు ఉండదు. ఈ సదుపాయం డిసెంబర్ 31, 2026 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. నాలుగోది డీజిల్ కొనుగోలుపై ఆంక్షల ఎత్తివేత. వాణిజ్య వినియోగదారులు ఇకపై రీటైల్ పెట్రోల్ బంకుల నుంచి పరిమితులు లేకుండా డీజిల్ కొనుగోలు చేయవచ్చు. ఇవి జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ప్రధాన మార్పులు. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో లేటెస్ట్ అప్డేట్ తో కలుద్దాం.